టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ 14 నెలల తర్వాత ఇండియా తరపున టీ20 మ్యాచ్లు ఆడనున్నారు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2022లో భారత్ సెమీఫైనల్ ఆడింది. దీని తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీ20 నుంచి విరామం తీసుకున్నారు. టీమిండియా కోసం ఒక టీ20 అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు. జనవరి 11 నుంచి ఆఫ్ఘనిస్తాన్తో భారత్ 3 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. దీనికోసం సెలెక్టర్లు రోహిత్ శర్మని, విరాట్ కోహ్లీని జట్టులోకి తీసుకున్నారు. అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రాకతో కొందరు ఆటగాళ్లు నష్టపోయి ప్లేయింగ్ లెవెల్లో స్థానం కోల్పోయే అవకాశం ఉంది. సౌత్ ఆఫ్రికాతో జరిగిన చివరి టీ20 సిరీస్ను భారత్ 1-1తో సమం చేసింది. మూడో మ్యాచ్లో భారత్ 106 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ సిరీస్లో రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్గా ఉన్నాడు. అంటే ఖచ్చితంగా ఆడుతాడు. విరాట్ కోహ్లీ స్థాయి ఉన్న ఒక ఆటగాడిని కూడా ప్లేయింగ్ లెవెల్ నుంచి తొలగించలేం. అంటే వీరిద్దరూ ఆడడం ఖాయం. ఇటువంటి పరిస్థితిలో ఒక ఆటగాడు నిష్క్రమించడం ఖాయం. సౌత్ ఆఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో యశస్వి జైస్వాల్, శుభమాన్ గిల్ ఓపెనర్లు. వీరిద్దరూ ఆఫ్ఘనిస్తాన్తో జరిగే సిరీస్లో కూడా ఎంపికయ్యారు. జైస్వాల్, గిల్తో పాటు రోహిత్ శర్మ కూడా జట్టులో ఓపెనర్గా నిలిచాడు. రోహిత్ ఆడడం ఖాయం. ఇలాంటి పరిస్థితుల్లో జైస్వాల్ లేదా గిల్ని ఒకరిని పక్కన పెట్టడం ఖాయం. సౌత్ ఆఫ్రికాతో జరిగిన మూడో టీ20లో సూర్యకుమార్ యాదవ్ జట్టుకు కెప్టెన్గా ఉన్నాడు. కానీ అతను ఈ సిరీస్లో లేడు. అతని స్థానంలో కోహ్లీని ప్లేయింగ్ లెవెన్లోకి తీసుకున్నారు. మూడో టీ20లో తిలక్ వర్మ నెంబర్ 3లో ఆడాడు. కానీ కోహ్లీ రాకతో తిలక్ వర్మ నెంబర్ 4కి రావాల్సి ఉంటుంది. మహమ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా సౌత్ ఆఫ్రికా సిరీస్లో ఉన్నారు. కానీ ఈ సిరీస్లో లేరు. జడేజా స్థానంలో ఆఫ్ స్పిన్నర్, ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ లేదా అక్షర్ పటేల్ ప్లేయింగ్ లెవెన్లో ఎంపిక కావచ్చు. సిరాజ్ స్థానంలో ఆవేష్ ఖాన్కి అవకాశం దక్కవచ్చు. టీమిండియా ప్లేయింగ్ 11: రోహిత్ శర్మ, జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రింకు సింగ్, జితేష్ శర్మ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, ఆవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.